ఓకే, లాస్ట్ క్లాస్లో మనము సిలబస్ మనకున్న సెకండ్ సెమిస్టర్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ సైన్స్ సిలబస్ గురించి నేర్చుకున్నాం. నెక్స్ట్ ఈ చాప్టర్స్లో ఫస్ట్ యూనిట్ మనకి మల్టీడిసిప్లినరీ నేచర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్. అందులో మనం చూస్తే జనరల్ పార్ట్స్ కొన్ని ఉంటాయి, అంటే కొన్ని నేషనల్ కాన్ఫరెన్స్, ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సెస్, నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ ఛాలెంజెస్ లైక్ గ్లోబల్ వార్మింగ్, యాసిడ్ రైన్స్, ఓజోన్ లేయర్ డిప్లేషన్స్, ఇవన్నీ హ్యూమన్ పాపులేషన్ గ్రోత్, కాజెస్ అండ్ కాన్సిక్వెన్సెస్ గురించి ఉంటాయి. నెక్స్ట్ ఎకోసిస్టమ్ ఉంటుంది. ఎకోసిస్టమ్ డెఫినేషను, ఇంట్రడక్షను, టైప్స్, నెక్స్ట్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ అన్ ఎకోసిస్టమ్, ఫుడ్ చైన్, ఫుడ్ వెబ్, ఇకలాజికల్ సక్సెషన్స్, ఇకలాజికల్ పిరమిడ్స్, ఇవన్నీ ఎన్విరాన్మెంటల్ ఎకోసిస్టమ్ లో ఉంటాయి. నెక్స్ట్ సెకండ్ యూనిట్ వచ్చేసి న్యాచురల్ రిసోర్సెస్ అండ్ కన్జర్వేషన్ అండ్ మేనేజ్మెంట్. న్యాచురల్ రిసోర్సెస్ కన్జర్వేషన్ అండ్ మేనేజ్మెంట్ లో 6 రిసోర్సెస్ మనకున్నాయి. నెంబర్ 1 ఫారెస్ట్ రిసోర్సెస్, నెంబర్ 2 ఫారెస్ట్ ఫుడ్ రిసోర్సెస్, నెంబర్ 3 వాటర్ రిసోర్సెస్, నెంబర్ 4 land resources, number 5 soil resources, and then number 6 is energy resources. So 6 resources మనకున్నాయి. నెక్స్ట్ మనకి నెక్స్ట్ యూనిట్ వచ్చేసి బయోడైవర్సిటీ అండ్ ఇట్స్ కన్జర్వేషన్. బయోడైవర్సిటీ అంటే వాట్ ఈస్ బయోడైవర్సిటీ అండ్ ఇంట్రడక్షన్ అండ్ డెఫినేషన్. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ బయోడైవర్సిటీ, next value of biodiversity, next threats to biodiversity, next biogeographical classifications of India, right? Next endemic species, what are endemic species in India, endangered species, hotspots of biodiversity and conservation of biodiversity. మనకి ఈ బయోడైవర్సిటీ నుంచి ఈ విషయాలు మనం నేర్చుకుంటాం. నెక్స్ట్ మనకి ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్. దీని 2 parts గా మనం డివైడ్ చేస్తే ఫస్ట్ పార్ట్ లో పొల్యూషన్స్ గురించి ఉంటాయి. ఆల్ టైప్ ఆఫ్ పొల్యూషన్స్, ఎయిర్, వాటర్, సాయిల్, నాయిస్, కాజెస్, ఎఫెక్ట్స్, కంట్రోల్ మెజర్స్. నెక్స్ట్ న్యూక్లియర్ హజార్డ్స్. నెక్స్ట్ రోల్ ఆఫ్ అన్ ఇండివిజువల్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ environmental pollution. Next solid waste management, second part. Solid waste management లో ఈ మెయిన్ గా వచ్చేసి ఎన్విరాన్మెంటల్ మున్సిపల్ సాలిడ్ వేస్ట్, environmental municipal solid waste. Next who is Satya Venkata Ganesh? Please join your register number. So municipal solid waste and industrial solid waste, hazardous solid waste. Next biomedical or hospital solid waste. వాటి సోర్సెస్, క్లాసిఫికేషన్స్, క్యారెక్టరిస్టిక్స్, మేనేజ్మెంట్ అంటే హౌ టు కలెక్షన్ అండ్ హౌ టు ట్రాన్స్పోర్ట్ అండ్ హౌ టు స్టోరేజ్
and O2 disposal or management. Environmental pollution లో మనం ఈ పార్ట్ ని మనం చూస్తాం. నెక్స్ట్ ఫోర్త్ చాప్టర్ ఏంటి అని అంటే ఎన్విరాన్మెంటల్ సోషల్ ఇష్యూస్ అండ్ ద ఎన్విరాన్మెంట్. సోషల్ ఇష్యూస్ అండ్ ద ఎన్విరాన్మెంట్ లో అర్బనైజేషన్, ట్రాన్స్పోర్టేషన్, ఇండస్ట్రియలైజేషన్ and telecommunication developments, effects on environment, and water conservation and rainwater harvesting system. Next, వీటి గురించి మనం చూస్తాం. నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ లో ఎన్విరాన్మెంటల్ యాక్ట్స్ ఉంటాయి. ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్, ఎయిర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్ యాక్ట్, వాటర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్ యాక్ట్, ఓకే, ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ అండ్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ యాక్ట్. సో ఇవి మనం ఈ చాప్టర్ లో చూస్తాం. నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్ అనే ఒక చాప్టర్ ఉంటుంది. అందులో వేరియస్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ సిగ్నిఫికెన్స్, ఈఐఏ అంటే ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్, దాని యొక్క సిగ్నిఫికెన్స్ యొక్క స్టేజెస్ గురించి చెప్తారు. నెక్స్ట్ ప్రిపరేషన్ ఆఫ్ ఈఎంపి అంటే ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్ ప్లాన్, అండ్ ఈఐఎస్ ఎన్విరాన్మెంటల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. దాని గురించి మనం సో that is the environmental management plan. This is the syllabus, our syllabus. First, multidisciplinary natural environment. Second unit, natural resources and conservation. Third unit, biodiversity and its conservation. Fourth unit, environmental pollution. Fifth unit, social issues and the environment. And the sixth chapter is environmental management. వీటి గురించి ఉంటుంది. సో వాట్ ఈజ్ ఎన్విరాన్మెంట్, అండ్ వాట్ ఈజ్ డెఫినేషన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, అండ్ స్కోప్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్. సో ఈ విషయాలు మీరు నేర్చుకోండి. నెక్స్ట్ రఫ్గా నోట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎన్విరాన్మెంట్, the word is French, enviror, 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 which means surrounding or around. So what is surrounding? Mainly 4 components in our surrounding. Number 1, atmosphere. Number 2, lithosphere. Number 3, hydrosphere. The fourth one is biosphere. So atmosphere, that explain about air, wind, temperature, humidity, rainfall, and the all atmospheric components. This next, lithosphere, the study about soil, rocks, mountains, hills, and all type of soils. Red soil, silty soil, sandy soil, rock soil, black soil. This explained. Third one is hydrosphere. We know the all components of water bodies, oceans, okay, marine, lakes, next rivers, canals, ponds, surface water, groundwater, wheels water sources. So all kinds of water sources. The these are the abiotic components. The three components are abiotic components. Okay. What are 3? Atmosphere, lithosphere, and hydrosphere.
The three components are abiotic component. Fourth one is biosphere. This is the special of the component. There is a special component. This is the biological component. This is the biological. Oi, number 62. All the participators should maintain mute. Please don't disturb the class. So the fourth one is biosphere. This sphere is explained about plants, animals, birds, microorganisms, and all type of living organisms. So this is the four components of our surrounding. So what is environment? The environment meaning is in these four components: atmosphere, hydrosphere, lithosphere, and biosphere. So what is environment? Environment is our surrounding, the physical, chemical, and biological presence of living and non-living things outside an individual species is called as its environment. Okay. So the main categories of environment are abiotic and biotic environments. The abiotic environment can further be classified into atmosphere, lithosphere, and hydrosphere. The biotic environment is called as biosphere. Okay, this is the introduction. Understand? Next, definition. What is definition of environment? Definition. The environment, a living organism, we have take any type of living organism. Okay. For example, we have take a man. A living organism is always interact between living and non-living organisms within lifetime. That is called as environment. Understand? A living organism is always interact between living and non-living organisms within lifetime. That is called environment. Okay. ఒక లివింగ్ ఆర్గానిజం మనం తీసుకుంటే కంపల్సరీ ఆ లివింగ్ ఆర్గానిజమ్స్ తో నాన్ లివింగ్ ఆర్గానిజమ్స్ తో ఇంటరాక్ట్ అవుతుంది కంపల్సరీగా. ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ టేక్ ఎ మ్యాన్ ఈజ్ ఆల్వేస్ ఇంటరాక్ట్ నాన్ లివింగ్ కాంపోనెంట్స్, ఆల్వేస్ టేక్ ద ఎయిర్ నాన్ లివింగ్ కాంపోనెంట్. ద మ్యాన్ ఈజ్ ఆల్వేస్ ఇంటరాక్ట్ టు అదర్ mans and other human beings and other animals. Okay, so why we have take a living organism? Enduku manam living organism తీసుకున్నాం? Living organism is only exposed to their feelings. Living organism మాత్రమే ఫీలింగ్స్ ని ఎక్స్పోజ్డ్ చేయగలదు. ఒక రాయిని లేకపోతే ఒక స్టోన్ ని ఒక మౌంటైన్ ని తీసుకుంటే did not expose to their feelings. But we have take a man or a animal compulsory exposed to their feelings. This is the high temperature, this is low temperature, this is high humidity, this is low humidity, this is high rainfall, this is low rainfall. So exposed to their feelings, only living organism. So we have take a living organism. So living organism is always interact between living and non-living organisms within lifetime. That is called environment. What tell me? That is called environment.
Once again, I explained. A living organism is always interact between living and non-living organism. Okay. We have always interact between living and non-living organism within lifetime. That is called, tell me, that is called environment. Environment. Right? Next, I explain what is the scope of environment. What is the scope of environment? Environment scope. The scope of environmental studies is very wide. It's very wide. It is very wide. So we have take any subject. For example, botany, zoology, chemistry, mathematics, astrology, geology, pathology, ornithology, hydrology. We have take any subject. Compulsory the subject should maintain a limited. దానికి ఒక పరిధి, ఒక లిమిట్ అనేది ఉంది. But environmental studies is very wide because environmental studies is the multidisciplinary or interdisciplinary subject. Understand? Environmental science is the multidisciplinary or interdisciplinary subject. So the all subjects are including in environmental studies, as well as environmental studies is including to all subjects. Okay. For example, we have take a botany. Botany. What is botany? The botany, the study about only plants. The plants are including in environment. Okay. At the same, we have take zoology. Zoology is the study about animals. The study about animals. Animals is including to environmental studies. So we have take any subject, astrology, geology. Okay. So any subject, all subjects are including in environmental studies, as well as environmental studies is including to all subjects. So this is the scope of environmental studies. This is the scope of environmental studies. So scope, environmental science is the multidisciplinary or interdisciplinary subject. Babu, who is Dinesh Chaudhary? Please join your register number only. Please join your register number. Okay. So that is the scope of environmental science. That is the scope of environmental science. That is the scope of environmental science. So this subject, what is the importance of environmental studies? What is the importance of environmental subject? Environmental subject is the explain the conservation of natural resources. Conservation of natural resources. Conservation or protection of natural resources. Okay. Conservation, natural resources we have divided two. Natural resources we have divided two. Number one is renewable energy resources. Then number two is non-renewable energy resources. Okay. Number one is renewable energy resources. What is renewable energy? The energy utilized sufficient or more, automatically the energy is regenerated.
Example, solar energy, tidal energy, wind energy, biomass energy, and others. So, the renewable energy resources and non-renewable energy resources. Non-renewable energy resources, the energy utilized is sufficient or more, automatically the energy is not reproduced, not regenerated. Not regenerated. Okay, it is complete or end. That is called as non-renewable energy resources. So the subject explained. So the subject explained the conservation and the importance of natural resources. Particularly, we have taken renewable energy resources. What are the advantages of renewable energy resources? The energy utilized sufficient or more, automatically the energy is reproduced. Solar energy, tidal energy, these are biomedical energy. Okay. So solar energy, the cost is, the preparation cost is low and pollution is decreased. Pollution is very low. But non-renewable energy resources, the energy is automatically, it is a continuously process. Solar energy, tidal energy, ఇది ఎప్పుడు ఉంటుంది. But we have take non-renewable energy resources, automatically we have utilized sufficient or more, the energy is end. అది అయిపోతుంది. At the same time, సో ఆ ఐటమ్ ఎప్పుడైతే మనకి ఎండ్ అయిపోతుందో ఆటోమేటిక్గా డిమాండ్ అనేది పెరుగుతుంది. సో డిమాండ్ పెరుగుతుంది, అట్ ద సేమ్ టైం దానికి కాస్ట్ అనేది పెరుగుతుంది, అట్ ద సేమ్ టైం పొల్యూషన్ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ పెట్రోల్, కోల్, రాక్ కోల్. బట్ దిస్ సబ్జెక్ట్ ఎక్స్ప్లెయిన్ the importance of renewable energy resources, the benefits of renewable energy resources. Okay. Next, disadvantages and problems of over utilizations of non-renewable energy resources also. So that is the first point. Importance of environmental studies. The first point is conservation of natural resources. Conservation of natural resources. How to utilize it, how to use it, renewable energy resources and their advantages. Okay. Next, another non-renewable energy resources, their problems. How much percentage of pollutions are increased? The subjects are explained. So this is the first point, conservation of natural resources. Conservation of natural resources. Next, the subject explained and give the importance of ecology and biodiversity or ecological aspects. What is ecology? The household connection is called ecology. It means the relations or interactions one living organism to another living organisms. And energy transfer, how to energy transfer from one organism to another organism. These subjects are explained and give the importance of all kinds of living things, all kinds of living organisms. And also biodiversity. Biodiversity is the same. Biodiversity is same. Okay. Biodiversity, how much percentage of species of endangered, how much is percentage of species of endemic species, how much percentage of hotspots of biodiversity in India. Okay. So the subjects are particularly explained their importance of the environment.
Okay. Are you understand నా వాయిస్ వినిపిస్తుందా? హలో, వినిపిస్తుందమ్మా? Yes, sir. వాయిస్ రావట్లేదని పెట్టారు. మీకు వినిపిస్తుందని నేను చెప్పేది? వినిపిస్తుంది సార్. Yes, sir. Okay. Okay, thank you. So this is the second important thing, our environmental studies. The number one is conservation of natural resources. Then number two is give the importance of ecology and biodiversity. What is ecology and what is biodiversity? Ecology is the household connection is called ecology. It means the subjects give the importance of how to transfer energy from one organism to another organism. నువ్వు ఈ స్పేస్లో ఎక్కడికైనా సరే వెళ్ళు, సో కంపల్సరీ ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరగాలి. సో ది సబ్జెక్ట్ హౌ టు ఎక్స్ప్లెయిన్ ద ఎనర్జీ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ వన్ ఆర్గానిజం టు అనదర్ ఆర్గానిజం, one organism to another organisms. Next, biodiversity. Okay, what is the meaning of biodiversity? The biological diversity, which means the varieties and variations among the living organisms, varieties and variations of the living organisms, varieties and variations of the living organisms about the particular species. So that is the biodiversity. So ఈ బయోడైవర్సిటీలోనే మనం ఏం నేర్చుకుంటామంటే ఎండమిక్ స్పీసెస్ అంటే ఏంటి, అంటే రేర్గా ఉండే స్పీసెస్ ఏంటి, ఎండేంజర్డ్ స్పీసెస్ అంటే నియర్ టు డిస్ట్రాయిడ్, రెడీ టు ఎండ్ స్పీసెస్ ఏంటి. నెక్స్ట్ హాట్స్పాట్స్ ఆఫ్ బయోడైవర్సిటీ, హాట్స్పాట్స్ అంటే ఏంటి. నెక్స్ట్ బయోజియోగ్రాఫికల్ క్లాసిఫికేషన్స్ ఆఫ్ ఇండియా. ఇండియాని బయోలాజికల్ గా ఎంతవరకు మనం చేసాం, డివైడ్ చేసాం. బయోలాజికల్ అండ్ జియోగ్రాఫికల్ గా మనము ఎంతవరకు మనము పార్ట్స్ గా డివైడ్ చేసాం. ది సబ్జెక్ట్స్ ఆర్ ఎక్స్ప్లైన్డ్. నెక్స్ట్ హౌ టు కన్జర్వేషన్ ఆఫ్ బయోడైవర్సిటీ. సో ఈ సబ్జెక్ట్ గురించి మనం నెక్స్ట్ క్లాస్ లో నేర్చుకుంటాం. సో దిస్ ఇస్ ద గివ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ecology and biodiversity. Third point is the subject give the importance of environmental pollution. Okay na, environmental pollution. Okay, what are the environmental pollutions? Air, water, soil, noise, marine. Okay, and another solid waste, municipal solid waste, hazardous solid waste, industrial solid waste, next biomedical solid waste. Okay, ఈ వేస్ట్ అంటే పొల్యూషన్స్, కాజెస్, ఎఫెక్ట్స్ అండ్ కంట్రోల్ మెజర్స్. కారణాలు, నష్టాలు ఎట్లా కంట్రోల్ చేస్తాం. అట్ ద సేమ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్కి హౌ టు కలెక్షన్, హౌ టు ట్రాన్స్పోర్టేషన్, how to storage and how to disposal. These subjects are explained. And next ఇంకోటి ఏంటంటే ఈ పొల్యూషన్ ని కంట్రోల్ చేయడానికి ఎక్విప్మెంట్స్ ఉంటాయి, కొన్ని ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. ఆ ఎక్విప్మెంట్స్ ని మనం ఎలాగా యూజ్ చేయాలి, హౌ టు యూటిలైజ్డ్ ది ఎక్విప్మెంట్స్ అనేది ఈ సబ్జెక్ట్ లో మనం నేర్చుకుంటాం. అండర్స్టాండ్? ఓకే. నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే ది సబ్జెక్ట్ గివ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ సోషల్ ఇష్యూస్ ఇన్ రిలేషన్ టు డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్. కదా, ఇప్పుడు మనకి ప్రజెంట్ మనం చూస్తే కొన్ని ఎన్విరాన్మెంటల్కి సంబంధించినటువంటి కొన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ అర్బనైజేషన్, ట్రాన్స్పోర్టేషన్, ఇండస్ట్రియలైజేషన్, టెలికమ్యూనికేషన్ డెవలప్మెంట్, మోడర్న్ అగ్రికల్చర్ డెవలప్మెంట్. ఇవన్నీ
డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి ప్రజెంట్. నేషనల్ హైవేస్ ఉన్నాయి, డ్యామ్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద పోలవరం వంటి డ్యామ్స్ ఉన్నాయి, బిగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సో ఇవన్నీ చేయటం వల్ల వాట్ కాన్సిక్వెన్సెస్ ఆన్ ది ఎన్విరాన్మెంట్, ఎటువంటి ఎఫెక్ట్స్ ఉంటాయి ఎన్విరాన్మెంట్ మీద. సో ది సబ్జెక్ట్స్ ఆర్ ఎక్స్ప్లెయిన్డ్. హౌ మచ్ పర్సెంటేజ్ ఆఫ్ ఎఫెక్ట్స్ ఆన్ ఎన్విరాన్మెంట్, these type of constructions and development activities, the subjects are explained. Understand? The subject explained, number one is conservation of natural resources. Next, the subject explained ecology and biodiversity or ecological aspects. Okay, అందుకే నేను ఒక విషయం చెప్పాలి. ఎకలాజికల్ ఆస్పెక్ట్స్ ఆర్ ఎకాలజీ అండ్ బయోడైవర్సిటీ తప్పుడు ఆఫ్టర్ ఇండిపెండెంట్ ఇన్ ఇండియా, అవర్ సెకండ్ ప్రైమ్ మినిస్టర్ ఇందిరా గాంధీ గారు ఈ సర్వే వన్ సర్వే ఇన్ అవర్ కంట్రీ. there are two surveys. The number one is botanical survey, number two is geological survey. How much percentage species of plants and especially important species or medicinal plants, how much percentage of medicinal plants in India? She was analyzed. Next, at the same, how much percentage of animal species in India, especially endangered species, endemic species, she was inquired. So this is the important thing, environmental, biological or ecological aspects or ecology and biodiversity. So next, the subject explained environmental pollution, how to control of pollution and how to measurements of pollution and how to utilize the pollution monitoring equipment. The subjects are explained. Next, social issues, the development of urbanization, transportation and modern agriculture. Okay. Next, industrialization, big dams constructions, what are the consequences on environment? The subjects are explained. Next, another point is human population. So the next point, human population, what are the causes of human population and what are the effects of human population growth and how to control of human population growth. These subjects are explained. So this is the importance of environment. This is the importance of environment. So, and another important environmental studies, the subject or this subject or this department conducted by national international seminars and workshops and conferences. Understand? The subject explained national and international conferences and conducted and their feedback. Okay, the subjects are another important. The subject study, this is another important. So finally, this is the awareness subject. Please don't forget everyone. This is the awareness subject. This is not a scoring subject. Everyone should responsible our surrounding. Everyone should responsible for our surrounding. It is must. మనం కంపల్సరీగా చేయవలసినటువంటి పని. ఎవరు అందరూ నెగ్లిజెన్స్ చేయడానికి లేదు. దిస్ ఈజ్ అవర్ సరౌండింగ్. ఓకే, అంటే ప్లాంటేషన్ చేయటం కానీ, వాటర్ని కన్జర్వేషన్ చేయడం, సేవ్ చేయడం కానీ, అండ్ అదర్ ఆల్ టైప్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ని మనం సేవ్ చేయడానికి రెస్పాన్సిబుల్గా ఫీల్ అవ్వమని చెప్పి ఈ సబ్జెక్ట్ మనకి నేర్పిస్తూ ఉంటాయి. సో దిస్ ఇస్ ద ఇంపార్టెన్స్ అండ్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్. ఇంకొక అనదర్ ఇంపార్టెంట్ ఏంటంటే, ఈ ఎన్విరాన్మెంటల్ని ప్రొటెక్ట్ చేయడానికి
కొన్ని యాక్ట్స్ వచ్చినాయి, ఎన్విరాన్మెంటల్ యాక్ట్స్ వచ్చినాయి. వాటిని ఎన్విరాన్మెంటల్ సంబంధించిన డిపార్ట్మెంట్స్, ఎన్విరాన్మెంటల్ సంబంధించిన రెస్పాన్సిబుల్ ఆర్గనైజేషన్స్ అండ్ అదర్ అథారిటీస్ వాటిని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఏంటి అవేనంటే ఎన్విరాన్మెంటల్ యాక్ట్స్ కొన్ని ఉన్నాయి. ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్, ఎయిర్ పొల్యూషన్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ యాక్ట్, వాటర్ పొల్యూషన్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ యాక్ట్, ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్. ఇవి యాక్ట్స్ వచ్చినాయండి. కొన్ని మనకి ఆఫ్టర్ ఇండిపెండెంట్, మ్యాక్సిమం ఆఫ్టర్ ఇండిపెండెంట్ ఇన్ ఇండియా, అవర్ ప్రైమ్ మినిస్టర్స్ is implemented and developed by these environmental protection acts, as well as కొన్ని రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ కూడా కొన్ని వచ్చినాయి. రీసెర్చ్ వచ్చినాయి, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇన్ ఎన్విరాన్మెంట్. ఎన్విరాన్మెంట్కి సంబంధించి అవి పొల్యూషన్ అవ్వచ్చు, లేకపోతే ప్లాంట్స్ని యానిమల్స్ని కన్జర్వేషన్ చేసే బయోలాజికల్ కన్జర్వేషన్స్ కావచ్చు. వాటికి సంబంధించి టెక్నాలజీని డెవలప్మెంట్ చేయడానికి తీసుకున్నటువంటి డిపార్ట్మెంట్స్ కావచ్చు. సో ఎనీవే కొన్ని రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ R&D ఇన్ ఎన్విరాన్మెంట్ వచ్చినాయి. నెక్స్ట్ గ్రీన్ మార్కెటింగ్ అని వచ్చింది. నెక్స్ట్ గ్రీన్ మీడియా అని వచ్చింది. నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ కన్సల్టెన్సీ అని వచ్చింది. నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ అడ్వొకేసీ వచ్చింది. సో ఇవన్నీ ఏం చేస్తాయనంటే యాక్ట్స్ని ఇంప్లిమెంట్ చేస్తాయి, అవి మంచిగా జరగడానికి చూస్తాయి. నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ మీద కొంత ఇన్కమ్ గవర్నమెంట్కి వెళ్ళేటట్టు కూడా చూస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఐలాండ్స్ ఉన్నాయి, కొన్ని వ్యాలీస్ ఉన్నాయి, కోస్టల్ రీజియన్స్లో డెవలప్ చేసినటువంటి కొన్ని హోటల్స్ ఉన్నాయి, పార్క్స్ ఉన్నాయి. వాటి నుంచి వచ్చేటువంటి ఇన్కమ్ వచ్చేటట్టు చూస్తాయి. నెక్స్ట్ దీనికి సంబంధించిన కొన్ని మీడియా ఉన్నది. ఎన్విరాన్మెంటల్ అవేర్నెస్ కెన్ బి స్ప్రెడ్ అమాంగెస్ట్ మాస్ త్రూ ద మాస్ మీడియా లైక్ టెలివిజన్స్, రేడియో, న్యూస్ పేపర్, మ్యాగజైన్, ఓకే, హోర్డింగ్స్. నెక్స్ట్ ఇంకా అదర్ ఎక్విప్మెంట్స్ని యూజ్ చేసి ఈ ఎన్విరాన్మెంట్కి సంబంధించిన అవేర్నెసెస్ని స్ప్రెడ్ చేయడానికి ఈ ఎన్విరాన్మెంటల్ డిపార్ట్మెంట్ అనేది యూజ్ఫుల్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఎన్విరాన్మెంటల్ కన్సల్టెన్సీ కూడా ఉంటుంది. సో దీస్ ఇస్ ద డెవలప్మెంట్ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ని రెక్టిఫై చేయడానికి, ఎన్విరాన్మెంటల్ని కన్జర్వేషన్ చేయడానికి, ఎన్విరాన్మెంటల్ యొక్క పొల్యూషన్ని కంట్రోల్ చేయడానికి, ఎన్విరాన్మెంటల్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ సొసైటీకి ఇచ్చి సొసైటీని సేవ్ చేయడానికి, ప్రొటెక్ట్ చేయడానికి ఈ ఎన్విరాన్మెంటల్ సంబంధించినటువంటి ఇవి కూడా యూజ్ చేయడం అనేది జరుగుతుంది. సో దిస్ ఇస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్. అండర్స్టాండ్ ఎవ్రీవన్? ఓకే, ప్లీజ్ వన్స్ ఐ రివిజన్ దిస్ టుడేస్ టాపిక్. ఒకసారి వినండి అందరూ కేర్ఫుల్గా. ఎన్విరాన్మెంట్, ద వర్డ్ ఈజ్ ఎన్విరానర్, విచ్ మీన్స్ సరౌండింగ్. Surroundings means there are 4 components: atmospheric component, lithosphere, biosphere, and hydrosphere. The combination of living and non-living organism, biotic and abiotic component. This is environment. Next, what is the definition of environment? Definition of environment. Environment definition: a living organism is always interact between living and non-living organisms within lifetime. That is called environment. Understand? Next, I explain scope of environment. What is scope? What is scope? Number 1, scope, it is the multidisciplinary or interdisciplinary subject. This is the multidisciplinary or interdisciplinary subject. This subject explained to all subjects. The environmental studies is including to all subjects, as well as the all subjects are including in environmental studies. That is the scope of environment.
నెక్స్ట్ ది సబ్జెక్ట్, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ స్టడీ. ఓకే, మనకి స్కోప్స్ లోనే అన్ని సబ్జెక్ట్స్ తో ఇంటరాక్ట్ అయి ఉంటుంది అనేది మనం చూడాలి. ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఇట్ ఈస్ మల్టీడిసిప్లినరీ సబ్జెక్ట్ వేర్ వి డీల్ విత్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ యూజింగ్ హోలిస్టిక్ అప్రోచ్. అంటే మనం ఎన్విరాన్మెంటల్ లాస్ కూడా ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అన్ని సబ్జెక్ట్, మ్యాథమెటిక్స్, కంప్యూటర్ సైన్స్, ఆస్ట్రాలజీ, జియాలజీ, ఓకే, అట్మాస్ఫిరిక్ సైన్స్, ఓషనోగ్రఫీ అండ్ జియోగ్రఫీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, జువాలజీ, బోటనీ, అంటే లైఫ్ సైన్స్ గురించి చెప్తుంది, మ్యాథమెటిక్స్ గురించి చెప్తుంది, ఫిజికల్ సైన్స్ గురించి చెప్తుంది. సో అన్ని సబ్జెక్ట్స్ కూడా ఈ సబ్జెక్ట్స్ లో ఇన్క్లూడ్ అయి ఉంటాయి. ఈ విషయాన్ని మనకి ఈ సబ్జెక్ట్ నేర్పుతుంది. ఇంకొకటి ఇంపార్టెన్స్ గురించి చెప్పాను నేను మీకు. కన్జర్వేషన్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్, నెక్స్ట్ ఎకలాజికల్ ఆస్పెక్ట్స్ ఆర్ ఇంకోటి ఎకాలజీ అండ్ బయోడైవర్సిటీ. నెక్స్ట్ పొల్యూషన్ ఆఫ్ ది సరౌండింగ్ న్యాచురల్ రిసోర్సెస్. పొల్యూషన్ ని ఎలా కంట్రోల్ చేయాలి అనేది మనకు చెప్తుంది. ఎన్ని టైప్స్ చెప్తుంది, ఎలా కంట్రోల్ చేయాలి, వాటిని ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి, వాటి వల్ల వచ్చేటువంటి ఎఫెక్ట్స్ ఏంటనేది చెప్తుంది. నెక్స్ట్ కొన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్, సోషల్ ఇష్యూస్ కనెక్టెడ్ లైక్ అర్బనైజేషన్, ట్రాన్స్పోర్టేషన్, ఇండస్ట్రియలైజేషన్, వాటి యొక్క బెనిఫిట్స్ గురించి, వాటి వల్ల వచ్చేటువంటి ఎఫెక్ట్స్ గురించి సబ్జెక్ట్ మనకి నేర్పిస్తుంది. నెక్స్ట్ ఇంపాక్ట్స్ ఆఫ్ హ్యూమన్ పాపులేషన్ ఆన్ ది ఎన్విరాన్మెంట్. హ్యూమన్ పాపులేషన్స్ యొక్క ఇంపాక్ట్స్ ఏంటి అనేది ఈ సబ్జెక్ట్ మనకి నేర్పిస్తుంది. సో దిస్ ఇస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే, ది సబ్జెక్ట్ దెన్ ఎక్స్ప్లెయిన్డ్ నెంబర్ ఆఫ్ కాన్ఫరెన్సెస్ అండ్ సెమినార్స్. ఓకే, కొన్ని కాన్ఫరెన్సెస్ ని, కొన్ని సెమినార్స్ ని ఈ సబ్జెక్ట్ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. వాటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటో చెప్తుంది. నెక్స్ట్ వాటిని ఏ విధంగా మనము ఫైట్ చేయాలి, ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ ని ఏ విధంగా మనము ఫైట్ చేయాలనేది ఈ కాన్ఫరెన్సెస్, ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సెస్ అండ్ సెమినార్స్ మీద ఈ సబ్జెక్ట్స్ గురించి మనం చూస్తాం. సో దిస్ ఇస్ ద అండ్ ఇందా చెప్పినట్టుగా మళ్ళా ఇది సబ్జెక్ట్స్ కొన్ని రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ని మెయింటైన్ చేస్తుంది. ఓకే, అంటే టెక్నాలజీ డెవలప్మెంట్ ని మెయింటైన్ చేయడానికి, కొన్ని బొటానికల్ అండ్ జూలాజికల్ ఆర్గానిజమ్స్ ని కన్జర్వేషన్ చేయడానికి ఈ సబ్జెక్ట్ మనకి యూస్ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ గ్రీన్ అడ్వొకన్సీ వాటి గురించి చూస్తుంది. నెక్స్ట్ గ్రీన్ మార్కెటింగ్ గురించి చెప్తుంది. గ్రీన్ మీడియా గురించి, అంటే ఈ మాస్ మీడియాస్ ద్వారా ఈ అవేర్నెసెస్ ని ఇవ్వడానికి ఈ సబ్జెక్ట్ యూస్ఫుల్ గా ఉంటుంది. నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ కన్సల్టెన్సీ అని, దాని ద్వారా కూడా ఈ సబ్జెక్ట్ కొన్ని వాటిని ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది మనం చూస్తాం. సో దిస్ ఈస్ ద స్కోప్ అండ్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్. అండర్స్టాండ్, దిస్ ఈస్ ద స్కోప్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్. So next we discussed about some natural environmental global challenges. మనకి గ్లోబల్ ఛాలెంజెస్ అని కొన్ని ఉన్నాయి. ఏంటండి అవి అంటే, గ్లోబల్ వార్మింగ్ ఒకటి. నెక్స్ట్ వన్, ఫస్ట్ వన్ గ్లోబల్ వార్మింగ్. నెక్స్ట్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎఫెక్ట్స్. నెక్స్ట్ యాసిడ్ రైన్స్. నెక్స్ట్ క్లైమాటిక్ చేంజెస్. నెక్స్ట్ ఓజోన్ డిప్లేషన్స్. సో వీటన్నిటికి సంబంధించి ఓవరాల్ గా కొన్ని విషయాలు మనం చూస్తే, అంటే నేను ఈ సబ్జెక్ట్స్ ని చెప్పక ముందు వీటి యొక్క సోర్సెస్ గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ క్లాస్ లో వీటి గురించి మనం డీటెయిల్ గా నేర్చుకోవచ్చు. ఇంట్రడక్షన్ పార్ట్ ఏంటి అని అంటే, we have taken any environmental challenges. కొన్ని కంపల్సరీగా కొన్ని సోర్సెస్ కొన్ని ఉన్నాయి, అన్వాంటెడ్ గ్యాసెస్ కొన్ని ఉన్నాయి. వాటి గురించి మనం చూడాలి. ఏంటండి అవి అని అంటే, ద ఫస్ట్ వన్ ఎన్విరాన్మెంటల్ ఛాలెంజెస్ సంబంధించి గ్లోబల్ వార్మింగ్ అని ఇవి ఏర్పడడానికి కొన్ని అన్వాంటెడ్ గ్యాసెస్ కొన్ని ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్
ఒక్కొక్క ప్రాబ్లమ్స్ కి ఒక్కొక్క మెయిన్ గ్యాస్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ గ్లోబల్ వార్మింగ్ కి, యాసిడ్ రెయిన్స్ కి మెయిన్ ఏంటి అని అంటే CO2నే. మెయిన్ ఏంటంటే CO2నే, కార్బన్ డైఆక్సైడే. ఓకే, కొన్నిటికి ఉన్నాయి, కొన్ని వేరే వాటికి ఈ వాటి పర్సంటేజ్ అంటే వేరే గ్యాసెస్ ఉండవా అంటే CO2నే ఉంటాయి అంటే ఉంటాయి. ఫ్లోరో కార్బన్స్ ఉంటుంది, మీథేన్ ఉంటుంది, నైట్రస్ ఆక్సైడ్ ఉంటుంది, ఓకే, సల్ఫర్ డైఆక్సైడ్ ఉంటుంది. అయితే వాటి పర్సంటేజ్ తక్కువ. మెయిన్ గా ఏంటి అని అంటే CO2, కార్బన్ డైఆక్సైడ్. ఓకే, నెక్స్ట్ అంటే ఒక్కొక్క దానికి ఇప్పుడు కొన్ని రకాలైనటువంటి గ్రీన్ హౌస్ గ్యాసెస్ వస్తే వాటికి CFCS అని మనం చూస్తాం. అంటే క్లోరోఫ్లోరో కార్బన్స్ మెయిన్ గా దీనికి చూస్తాం. గ్రీన్ హౌస్ గ్యాసెస్ కి NO2 అనేది మనం చూస్తాం. NO2 వాటి పర్సంటేజ్ ఎక్కువగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైనటువంటి మెయిన్ ఉంటుంది. ఎనివే CO2, SOx అంటే నైట్రోజన్ డైఆక్సైడ్, నైట్రోజన్ ట్రైఆక్సైడ్, కొన్ని రకాలైనటువంటి ఇవన్నీ ఉంటాయి. అయితే ఈ యాసిడ్ రైన్స్ కి మాత్రం ఈ అల్యూమినియం, మెర్క్యూరీ, మాంగనీస్, జింక్, లెడ్ ఇవి ఎక్కువగా ఉంటుంది వీటి పర్సంటేజ్ కార్బన్ డైఆక్సైడ్ తో పాటు. సో ఒక్కొక్క ప్రాబ్లమ్స్ కి ఒక్కొక్క రకమైనటువంటి గ్యాసెస్ ఉంటాయి. సో ఓవరాల్ గా మనం చెప్పాలి అంటే కార్బన్ డైఆక్సైడ్, నెక్స్ట్ కార్బన్ ఆక్సైడ్, నైట్రోజన్ డైఆక్సైడ్, నైట్రోజన్ ట్రైఆక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్, సల్ఫర్ ట్రైఆక్సైడ్, క్లోరోఫ్లోరో కార్బన్స్, మీథేన్స్, లెడ్, మెర్క్యూరీ, మాంగనీస్. సో ఇవన్నీ మనకు వస్తాయి. అయితే మెయిన్ కాజెస్ ఏంటి ఈ చెప్పి నేను క్లోజ్ చేస్తాను. ఒకటి, దెర్ ఆర్ మెయిన్ కాజెస్ 2 types, న్యాచురల్ కాజెస్ అండ్ మ్యాన్ మేడ్ కాజెస్. న్యాచురల్ ఏంటి అని అంటే వాల్కనోస్ ఎరప్షన్స్, ఫారెస్ట్ ఫైర్స్, ల్యాండ్ స్లైడ్స్, ఓకే, ఫ్లడ్స్, డ్రాట్స్, సైక్లోన్ ఎఫెక్ట్స్, ఎర్త్క్వేక్స్, ఇవన్నీ న్యాచురల్ గా వచ్చేటువంటి ఎఫెక్ట్స్. వీటి వలన ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఫారెస్ట్ ఫైర్స్ అన్ఎక్స్పెక్టెడ్ గా జరుగుతుంటాయి. ఫారెస్ట్ ఫైర్స్, సో దట్ టైం రిలీజ్ చేసేటువంటి అన్వాంటెడ్ గ్యాసెస్, కార్బన్ డైఆక్సైడ్ కావచ్చు, స్మోక్ కావచ్చు, ఫ్లై యాష్ కావచ్చు, స్మాల్ పార్టికల్ మ్యాటర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా హెవీగా రిలీజ్ అవుతూ ఉంటాయి. సో అది ఒక అన్ఎక్స్పెక్టెడ్ న్యాచురల్ డిజాస్టర్స్. సెకండ్, ది మ్యాన్ మేడ్, మనకు తెలుసు ఇండస్ట్రీస్, ఓకే, ద ఆల్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ కెమికల్ ఇండస్ట్రీస్. ఓకే, నెక్స్ట్ మనం చూస్తే ఆటోమొబైల్ సోర్సెస్, బర్నింగ్ ఆఫ్ వేస్ట్ మెటీరియల్స్ అండ్ మైనింగ్ యాక్టివిటీస్ ఎఫెక్ట్స్ ఆన్ ఎన్విరాన్మెంట్. మైనింగ్ యాక్టివిటీస్, మైనింగ్స్ ని ఓపెన్ చేసినప్పుడు యూజ్ చేసేటువంటి వాటి వలన ఇవన్నీ కూడా మెయిన్ కాజెస్, న్యాచురల్ అండ్ మ్యాన్ మేడ్ కాజెస్. సో ఎనీవే దీస్ ఆర్ ద 2 mainly sources of the environmental pollution. Number 1 is natural sources and number 2 is environmental, manufacturing, man-made or artificial sources. So ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్లాస్ లో I will continue the next class. Okay.